వెల్కమ్ టు హరిహర్ మీడియా. నేను మీ బాలసుబ్రహ్మణ్యం. భారత గణతంత్ర దినోత్సవం సందర్భం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు. పద్మశ్రీ అవార్డులు మన తెలుగు సినీ రంగానికి సంబంధించి ఇద్దరు నటులకి వచ్చింది. అందులో ఒకరు మాగంటి మురళీమోహన్ గారు, రెండో వారు పెద్దే రాజేంద్ర ప్రసాద్ గారు. మాగంటి మురళీమోహన్ గారి గురించి చెప్పుకోవాలంటే వాళ్ళ నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు మాగంటి మాధవరావు గారు, వాళ్ళ అమ్మగారు వసుమతి గారికి ప్రథమ పుత్రుడిగా జన్మించారు. 1940 జూన్ 24వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా చాటపురం అనే గ్రామంలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా చక్కగా ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరిగింది. అలాగే ఆయన డిగ్రీ కూడా ఏలూరు సిఆర్టీ కాలేజీలో ఫినిష్ చేశారు. ఆ తర్వాత వ్యాపారం, ఆయనకి ఆయిల్ ఇంజిన్ వ్యాపారం, మోటార్ వెహికల్స్ వ్యాపారం అనేది ప్రారంభించుకున్నారు. ఆ తర్వాత అప్పుడు ఆ వ్యాపారం చేస్తున్న సమయంలో ఫ్రెండ్స్ వాళ్ళందరితో సహజంగా నాటకాలు ప్రదర్శించేవాళ్ళు అనమాట. ఆ విధంగా 1973లో అటూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయ అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. యాదృచ్ఛికంగా 2-3 సంవత్సరాల్లో ఆయనకు ఒక అద్భుతం జరిగింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి మేకప్ మ్యాన్ పీతాంబరం గారి సినిమా తీయాలనుకున్నప్పుడు అప్పటికే హిందీలో పెద్ద పేరు ఉన్న యాదవ్ కి భారత్ అనే హిందీ సినిమాని కొనుక్కొని తెలుగులో అన్నదమ్ములు అనే సినిమాగా తీస్తూ అందులో ఎన్టీ రామారావు గారికి తమ్ముడు క్యారెక్టర్ అయినటువంటి క్యారెక్టర్కి మురళీమోహన్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా ఎన్టీ రామారావు గారితో ఆయనకి సన్నిహిత సంబంధం ఏర్పడింది అన్నమాట. ఆయన హీరోగా ఒక 120 సినిమాలు యాక్ట్ చేశారు. అలాగే విభిన్న క్యారెక్టర్స్ వల్ల ఒక 350 సినిమాలు పైచి యాక్ట్ చేశారు. ఆయన ఒక ఫ్యామిలీ హీరో. ఆ రకంగా ఆ రోజుల్లో ఆ తరం ఇచ్చిన ఫ్యామిలీ హీరో. ఇలాంటి మనిషి ఉంటే బాగుంటుంది, ఇలాంటి కొడుకు ఉంటే బాగుంటుంది, ఇలాంటి మూడు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అప్పటి తరం జనరేషన్కి బాగా మన కుటుంబం వాడు మావాడు అనిపించుకునేట్టు ఉండేవాడు. ఆ విధంగా ఆయన ఆ తరం మెచ్చే సినిమాలు తీయాలని తన తమ్ముడు కిషోర్తో కలిసి జైఫేర్ అనే సంస్థను స్థాపించి తన అభిరుచి తగ్గట్టుగా సినిమాలు తీసుకుని ఆ తర్వాత ప్రొడ్యూసర్గా కూడా మిగతా హీరోలతో కూడా బాలకృష్ణతో కానీ మహేష్ బాబు వీళ్ళందరితో కూడా దాదాపుగా ఒక 25 సినిమాలు నిర్మించారు. అట్లాగే వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేరి జైబేరి గ్రూప్ సంస్థ స్థాపించి వ్యాపార రంగం కూడా నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతున్నారు అన్నమాట. ముఖ్యంగా ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే తెలుగు సినీ రంగంలో ఒక అజాత శత్రువు. ఎవరితోనూ విభేదాలు ఉండవు, ఆయన అందరితో కలిసిపోతాడు. ఆ విధంగా మా అసోసియేషన్కి చాలా కాలం గౌరవాధ్యక్షుడు పనిచేశాడు. అలాగే నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్లో కానీ వివిధ హోదాల్లో పనిచేసి అందరిచేత మంచివాడు, మనవాడు, నమ్మకస్తుడు, అజాతశత్రువుగా పేరుగాంచాడు అనమాట. అలాంటి మురళీమోహన్ గారు రాజకీయాల్లోకి రామారావు గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా రాజకీయంలోకి ఎంటర్ తెలుగుదేశం సానుభూతివాడుగాని పేరు తెచ్చుకొని సామాజిక సేవ చేసి తనకు అందుబాటులో ఉన్నటువంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. రామారావు తదనంతరం చంద్రబాబు గారు, నాయుడు గారి బలవంతం ఎన్నో మొత్తానికి రాజకీయాల్లో ప్రవేశించి ఎంపీగా కూడా గెలిచి రాజకీయ నాయకుడు సేవలు మంచి సేవలు చేశాడు. ముఖ్యంగా ఈయన చేసిన సేవలో చెప్పుకోదగింది చాలామందికి తెలియదు కానీ నా కళ్ళతో నేను చూశాను. ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి కుల మతాలకు అతీతంగా బాగా చదువుకుని ఆర్థికంగా డబ్బులైన చాలామంది పిల్లల్ని ఆయనకి మంచి చదువులు చెప్పించి వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు కల్పించాడు. సో ఒక వ్యాపారవేత్తగా, ఒక నటుడిగా, ఒక సామాజిక సేవ తత్పరుడిగా ఇన్ని విభిన్న కోణాల్లో ఆయన జీవితం ఉంది కాబట్టి ఆయనకి కేంద్ర ప్రభుత్వం ఈ 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు మా హరిహరి మీడియా తరఫున ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం, శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇకపోతే రాయం ప్రసాద్ గారు ఆయనది కూడా ఒక చరిత్రే నటుడిగా. ఆయన కూడా వాళ్ళ నాన్నగారు గడ్డే వెంకటనారాయణ గారు,
తల్లి మాణిక్యమ్మ గారికి 1956 జూలై 19న కృష్ణా జిల్లాకి చెందిన గుడివాడ తాలూకు దొండపాడు గ్రామంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఉద్యోగరీత్యా ఆ నిమ్మకూరులో వెళ్ళటం వల్ల, ఆ నిమ్మకూరు అంటే మన ఎన్టీ రామారావు గారి ఊరు, అక్కడ ఉండటం వల్ల ఆ కుటుంబంతో చిన్నప్పటి నుంచే ఈయనకి సాన్నిధ్యం ఉండేది. ఆ ప్రభావం చదువుకునే రోజుల నుంచి కూడా ఆర్టిస్ట్ అవ్వాలన్న తపన, కోరిక రామప్రసాద్గా ఉండేది. వెళ్ళాలనుకుంటే ముందు చదువు కంప్లీట్ చేయమని ఎన్టీ రామారావు చెప్పడంతో సిన్సియర్గా అప్పట్లోనే ఆయన బాగా చదువుకొని మంచి చేశాడు. అది అట్లా అంతే. పిరామిక్ ఇంజనీర్స్లో డిప్లొమా పొందాడు ఆయన. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ అవుదామని చెన్నై వెళ్ళి రామారావుని కలిస్తే ఆయన ప్రోద్బలంతో ఆయన సొంత అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేసుకుంటూ బాపు గారి సినిమా స్నేహం అనే సినిమా ద్వారా 1977లో సినీ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి ఆయనకు వస్తున్న ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేయాలని, ఎలాంటి క్యారెక్టర్ని చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ అప్పుడున్నటువంటి అగ్రనటులు ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వర గారు కానీ, కృష్ణ గారు కానీ, సోమన్ బాబు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, ఇంతమంది మధ్య మళ్ళీ బాలకృష్ణ, చిరంజీవి, వీళ్ళందరి మధ్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని, తన బాడీ తన తగ్గట్టుగా ఎలాంటి ఉంటే బాగుంటుందని ఆలోచించుకొని హాస్యపాత్ర వైపు మళ్ళీ కామెడీ హీరోగా పేరు ప్రఖ్యాతులు గాంచి ఒక జనరేషన్లో ఆయన సినిమాలు అంటే అందరికీ పెద్ద రిలీఫ్. ఒక సమయంలో మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కూడా చెప్పారు, పర్టికులర్గా నాకు ఏదన్నా ఇదిగా ఉంటే నేను రాజప్రసాద్ సినిమాలు చూసి కాస్త రిలాక్స్ అవుతాను, స్ట్రెస్ ఎక్కువైతే రాజప్రసాద్ సినిమాలు చూసి రిలాక్స్ అవుతాను. అంతగా ఆయన మోటివేషన్ చేశాడు ఆయన సినిమాల్లో. ఆ విధంగా ఆయన కామెడీ హీరోగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎన్నో సినిమాలు ఆయన ఎంతో రిలాక్స్, ఎంత స్ట్రెస్లో ఆయన సినిమాలు చూస్తే నవ్వు వచ్చేది, ఆనందం ఇది. కానీ తనలో ఉన్న నటుడిని వెలికి తీసే పాత్రలో ఏదొచ్చినా కూడా తన నటన చూపించేవాడు. అందుకు ఉదాహరణ ఒక కాశ్మీరా కానీ, ఒక ఎర్రమందారం కానీ, ఈ జనరేషన్కి కొంత జనరేషన్ తెలిసినటువంటి ఆనర్ గురు కానీ, శ్రేయోభిలాషి కానీ, వనమాలు కానీ ప్రతి క్యారెక్టర్కి న్యాయం చేకూర్చాడు. అలాంటి విశిష్ట నటన కనపరిచిన రాజప్రసాద్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు రావడం మనందరికీ కూడా ఆనందదాయకం. ఈ రకంగా తెలుగు నటులైనటువంటి మురళీమోహన్ గారికి, రాజప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు రావడంతో మా హరిహర మీడియా తరపున వాళ్ళకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.